హాయ్ హలో నమస్తే ఫేమ్ టైమ్ మీడియా నుంచి నేను మీ పల్లెని పాపారావుని మాట్లాడుతున్నా. వెనకాల ఏదో పెద్ద గలాటా జరగబోతుంది, మీరు కూడా పని పెట్టమనేసి చూసేద్దాం రండి. ఏంటండి గొడవ? ఈ ఉద్యమానికి కారణం ఏంటి? మన దేశం ఎట్టిపోతుంది. ఇలాంటి దుర్మార్గాలు ఇంకెన్నాళ్ళు చూడాలి? ఇలాంటివి మా ముసలి మండలి ఊరుకునేదే లేదు. ముసలి మండలి కాదే, మహిళా మండలి. అదేలే, ఇలాంటి చర్యలు ఆపడానికి మాతో కలిసి ఉద్యమం చేయడానికి ఇంకెవరు లేరా 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 నేనున్నాను నాయనమ్మా. ఎవర్రా నీకు నాయనమ్మా? సర్లే అంటే ఆంటీ అన్నావంటే అనసూయతో కొట్టిస్తా. డైనోసార్ టైంలో పుట్టావు నువ్వు, మరి ఇంకేమన్నా ఆంటీ అనకుండా? కాల్ మీ అండి. ఓకే అబ్బో సరే చెప్పండి. రాత్రి అంతా ఫుల్ గా తాగేసి పడుకున్న వాడికి పొద్దున్న వచ్చే తలకాయ నొప్పిలాగా ఏంటి గోలా? గోల్ అంటావేంట్రా? మా ఇద్దరిని చెప్పడానికి ఆ టెర్రరిస్ట్ ఎవడో బాంబు పెట్టారు అక్కడ. బాంబా? మిమ్మల్ని చంపడానికే? ఆలోచిస్తున్నావేంట్రా? లేదు, వరల్డ్ మొత్తం వదిలేసి మీ ఓఎల్ఎక్స్ పీసులు చంపడానికి ఆ టెర్రరిస్ట్ గాడు వచ్చి బాంబు పెట్టాడంటే వాడు అంత ఖాళీగా తిరుగుతున్నాడా అని ఆలోచిస్తున్నా. ఈ విషయాన్ని మేము ఎలాగలాగో సీఎం వరకు తీసుకెళ్తాం. అబ్బో సీఎం దాకానా? ఆయనకు అద్దరవాడ్స్ గెస్ట్ కింద వెళ్ళాడు గాని అయినా మీ మోకాలకి ఆయన దాకా ఎందుకు, నేనే డీల్ చేసేస్తాను. ఇదేంటో నేను కనిపెడతా. సరిగ్గా నువ్వు ఎవరికి కనపడవు, నువ్వు దాన్ని కనిపెడతావా? నాయాల చూడా, ఇది చూస్తుంటే ఆర్డిఎక్స్ లాగా ఉంది. బాంబు కనిపెట్టడం ఏమో గానీ అది పేలిందంటే నిన్ను కనిపెట్టడం కష్టం రా బాబు. ముసలి నాయాల. ఏంటండి టీ తాకుండా కిందకు వచ్చేసారు? అయినా ఏంటి ఇక్కడ గొడవ? ఈ రాళ్ళు కొట్టుకునే బ్యాచ్ చంపడానికి ఆడెవడో ఆర్డిఎక్స్ పెట్టాడంట, అదే గోల. ఆర్డిఎక్స్ ఎక్కడా? అదిగో. అయ్యో అది బాంబు కదండి, గొబ్బెమ్మ. గొబ్బెమ్మ? అదేం గొబ్బెమ్మ ఎలా ఉంది? ఆన్లైన్ లో కొత్త రకం గొబ్బెమ్మలను వచ్చాయి, ఒకటి ఆర్డర్ పెట్టి అక్కడ పెట్టా. పొద్దు గొబ్బెమ్మని చూసి ఓ గుక్క పెట్టి ఎడుతున్నారు ఇద్దరు కలిసి. వండింటికే నువ్వో వేగి. ఎరా ఇంకా మీరు వెళ్ళదా? చాలా ఓవర్ చేస్తున్నాడు, ఏదో ఒక రోజు దొరకపోడు, అప్పుడు చెప్తా వీటి సంగతి. నా సంగతి తర్వాత చెప్తురు గానీ ముందు దానికి షుగర్ టాబ్లెట్, నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకో. నీ ముసలిన్నా ప్రతిదీ నువ్వు అలాగే చేస్తా ఉంటావు. గొబ్బెమ్మ అంట గొబ్బెమ్మ, కొత్త రకం గొబ్బెమ్మ. నువ్వును ఒక్క పనైనా నువ్వు సవ్యంగా చేస్తావా? మొహం చూడు, మొహం అని ఏం బెదిరిస్తున్నావా ఏంటి? ఏదో కొత్తగా కొత్తగా ఓ అంట. ఇవ్వండి టీ. కిందకి వచ్చావు? మీరు టీ తాకుండా వెళ్ళిపోయారు కదా. టీ తాకపోతే కిందకు వచ్చేస్తావా? రేపు పొద్దున్న టిఫిన్ చేయకుండా వెళ్ళాననుకో ఆఫీస్కి వచ్చి గోరు మొదలు పెడతావా? ఏంటో చూపో. అర్రే బొత్తిగా అసలు భయం లేకుండా పోతుంది. ఎప్పుడు చూడు ఏదో ఒకటి గొబ్బెమ్మంట గొబ్బెమ్మ. పొద్దుటి నుంచి దద్దిని చేసావు మొత్తం. వెళ్ళి బాత్రూంలో తుండే ఎలా? అబ్బా చీపిరితో కూర్చుంటే భయపడిపోతారా? ఏ భయపడవా? అంటే ఎందుకు భయపడతాం. ఏంటి కింద ఓవరాక్షన్ చేస్తున్నావు? అదేం లేదు బంగారం, పొద్దున్నే వచ్చిన కల వచ్చింది. అబ్బాయి ఇలా చేస్తే ఎలా ఉంటదా అని చెప్పి నీ దగ్గర యాక్ట్ చేశాను అంతే. ఆహా అవునా? ఇదేంటిది? ఎంట్రుక? చిచిచి టీలో వచ్చిందా? పారే. టీలో వచ్చుంటే నేను తీసి పడేసేదాన్ని, కానీ ఇది నీ షర్ట్కి వచ్చింది. నా షర్ట్లో వచ్చిందా? అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు బంగారం? అవును. నన్ను? రాముడు సీతను అనుమానించాడు కానీ సీత ఇప్పుడు రాముడు అనుమానించిందా బంగారం? అంటే ఇప్పుడు నువ్వు రాముడివా? నేను రాముడిని కాకపోయినా నువ్వు నా సీతవి బంగారం, సీతవి. ఈ ఓవరాక్షన్కి ఏం తక్కువ లేదు. అదేం లేదు, నిన్న ఒక చిన్న పాప వచ్చింది, బర్త్డే అంట. అలా ఎత్తుకుని ఇలా ముద్దు పెట్టుకున్నా, అప్పుడు ఆ ఇంటికి అంటుకున్నట్టుంది. అంతేగాని నన్నే అనుమానిస్తావా నువ్వు? ఓహో ఇంటికి ఫ్రెష్ అయ్యావా? క్యారేజ్ కట్టుకున్నావా? తల దూకున్నావా? ఇంకో ఆఫీస్కి వెళ్ళు. బాయ్. ఒక్క నిమిషం, ఇదే డ్రెస్తో ఆఫీస్కి వెళ్తావా? అంటే ఇవాళ సాటర్డే కదా, సివిల్ డ్రెస్. ఏమన్నా మర్చిపోయావా? ఐ లవ్ యూ బంగారం. వెళ్ళండి ఇక. హలో హాయ్ స్వీటీ, ఎక్కడున్నావు? ఓ కోపమా నేనంటే? సారీరా, రాత్రంతా నాన్న నా పక్కనే ఉన్నాడు, మరలా నీ ఫోన్ మాట్లాడను, అందుకని ఎందుకైనా మంచిదని చెప్పి బ్లాక్ లో పెట్టేశా. నీ కోపం తగ్గించడానికి నా దగ్గర ఒక చిన్న ఉపాయం ఉందిగా, చెప్పనా? కుబేరా సినిమాకి కార్నర్ సీట్లు 2 బుక్ చేశా.
నువ్వు త్వరగా వచ్చేసావంటే నువ్వేమో సినిమా చూడు, నేనేమో నిన్ను చూస్తా. మేము మీ ఇద్దరిని చూస్తాం. The next day. చూసుకోవాలి కదమ్మాయి, చూడు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. ఏమన్నా అయ్యి ఉంటే? చాలా థ్యాంక్స్ అక్క, ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు. సరే గాని ఇక్కడేం చేస్తున్నావు? ఆ కార్నర్ లో మా లవర్ వెయిట్ చేయమన్నాడు అక్క. రోడ్డు మీద ఏం వెయిట్ చేస్తావు గానీ, అదిగో అదే మా ఇల్లు. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఈ లోపల మీ లవర్ కూడా వస్తాడు. పర్లేదులే అక్క. అయ్యో అందులో మొహమాటం ఏంటి? పద వెళ్దాం రా. ఎందుకులే అక్క, అయ్యో వద్దులే పద, అక్క. రమ్మంటున్నా. ఇంకేంట్రా? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఇంకా మీ ఆవిడికి భయపడుతున్నావా? మా ఆవిడికి నేను భయపడతామా? మా ఆవిడికి నా పేరు చెప్తేనే షేక్ షేక్ ఆడిపోద్ది. ఏంటి ఏదో షేక్ అంటున్నారు? అదే బంగారం, సింహ వచ్చాడు, మిల్క్ షేక్ తెస్తానరా అంటే వద్దంటాడు. ఏంటి సింహ ఎప్పుడొచ్చో? అదే బంగారం, నువ్వు ఇందా కిందకి వెళ్ళావు కదా, అప్పుడు వచ్చాడు. ఆహా, ఇంతకీ ఎలా ఉన్నారు అమ్మా నాన్న అంతా? బాగున్నారండి. ఓయ్, హాల్లో మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, కాఫీ ఇవ్వాలి. ఓకే ఓకే. సరసం రా, సరసం అంతా తెలుస్తుంది తెలుస్తుంది. కొట్టడానికి వచ్చి ఇగో టీ అంట తాగు. చాలా థ్యాంక్స్ అండి. మోహన్ నువ్వేంటి ఇక్కడ? ఆ మాట నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఈ ఇల్లు ఎవరిది? అది మా ఫ్రెండ్ది. ఆ అమ్మాయి ఎవరు? మా ఫ్రెండ్ ఆవిడ. వాళ్ళ ఆవిడ? అవును. నీ అంత గ్లామర్ గా కూడా లేడు, వాణ్ణెలా పెళ్లి చేసుకుంది? అవన్నీ మన తరం ఆడుకుందాం కానీ నువ్వు ముందు పద బయటికి. నువ్వు ముందు కప్పు ఇక్కడ పెట్టు, రా ముందు నువ్వు రా. ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? ఏం లేదు, మా నాన్నకి ఆ అమ్మాయి బాగా తెలుసు అనమాట. పొరపాటున మన గురించి తెలిసిందనుకో మా నాన్నకి చెప్పేద్ది, మా నాన్నకి చెప్పింది అనుకో మన పెళ్లికి ఒప్పుకోడు. పెళ్లికి ఒప్పుకోపోతే ఎక్కడికి వెళ్తున్నారు? ఇల్లు చూపించడానికి. తర్వాత చూపిద్దరులే గాని రండి వచ్చి కూర్చోండి, సరదాగా మాట్లాడుకుందాం. ఇలా బలైపోయా చూసుకుంటాను. ఏంటి సింహ అంత కంగారు పడుతున్నారు? ఏం లేదు, ఇలారా. తను ఎవరో కాదు, మా లవరు. ఈ విషయం మోహన్ తెలిసిందనుకో మా నాన్నకి చెప్పేస్తాడు, తర్వాత మా పిల్ల అయిపోద్ది. అదంతా జరగకుండా ఉండాలంటే ముందు మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలరా. అదా విషయం, ఇక నాకు వదిలే. అసలు మా సింహ అని చెప్పడం కాదు గాని చాలా మంచోడు. అసలు పెద్దోళ్ళంటే ఎంత రెస్పెక్టో. ఇంకా వాళ్ళ నాన్న మాట అయితే అస్సలు జవదాటడు. చూడండి వాళ్ళ ఆయన గురించి ఎలా పొగుడుతుందో. ఇప్పుడు చూడండి, నువ్వు ఆగవే బాబు, నీకు దండం పెడతాను. అట్టట్టా ఉన్న ఆయన్నే అంతలా పొగిడితే మోహన్ చూడండి, ఎంత గ్లామర్ గా ఎంత క్యూట్ గా ఉన్నా సరే ఎంత పద్ధతిగా ఉన్నాడో. రే అదేంట్రా, నేను ఈ లవర్కి నీ గురించి చెప్తుంటే మా ఆయన్ని అది పొగుడుతుందేంట్రా? దానికి చెప్పి దొబ్బింది, అందుకని ఇక్కడ దాన్ని తీసుకెళ్ళిపోతే ఇక్కడ మ్యాటర్ అంతా క్లోజ్ అయిపోద్ది. లేకపోతే మీ ఆయనకి తెలిసిపోద్ది, తర్వాత నీ ఇష్టం. తీసుకెళ్ళిపోతుంది. పదండి 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 వెళ్దాం. పదండి దింపేసొద్దాం కింద. పద. సరే అక్క, బాయ్. రండి రండి, పద పద. మాయా రే, ఎవర్రా ఈ ఓల్డ్ డమ్మీలు? ఈజిప్ట్ మమ్మీలు. ఏంట్రా ఈ టైంలో వచ్చారు? ఎలా మీరు? ఏం లేదు, మీ ఇంటికి చుట్టాలు వచ్చారటగా, చూసిపోదామని వచ్చాం. ఆగబ్బా ఆగు. అమ్మాయి. అమ్మాయా? రీ జల్లికట్లు ఆంబోతులాగా ఏంట్రా దూసుకుంటూ వచ్చేస్తున్నావు? నోరు మూసుకెళ్ళ బయటికి. ఏంటి బాబాయ్ గారు ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మీ కాపురం చల్లగుండాలని సాయిబాబా గుడికి వెళ్ళి ఈ విభూతి తెచ్చానమ్మా. ఈ విభూతి మీ ఆయన నీకు తినిపిస్తే 12 బిడ్డలు పుడతారమ్మా. ఇవన్నీ నమ్మకూడదు కానీ మీ తర్వాత చూసుకుని వెళ్ళిపోండి. ఏమండి మీరు ఆగండి. అబ్బాయి, ఆ విభూతి అమ్మాయికి తినిపించు. రే, ఇలాంటివన్నీ నమ్మంగానే మీరు ముందు బయటికి వెళ్ళండి. రే, నువ్వే ఉర్రా నువ్వు వెళ్ళమని చెప్పడానికి. ఆయన ఎవరంటే వాళ్ళైనా కదా. వాళ్ళ ఆయన అయితే ఈ లఫ్ట్ గడ్డేవుడు. ఈ లఫ్ట్ గడ్ నా లవర్ కదా. ఈ లఫ్ట్ గడు ఛీ, ఈయన మీ లవర్ అయితే మా ఆయన ఎవరు మరి? మీ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను విడివిడిగా ఒక్కొక్కరిని తీసుకెళ్లి క్లియర్ గా మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను. కన్ఫ్యూజన్ ఏమీ లేదు, నాకు ఇప్పుడు క్లారిటీ బాగా వచ్చింది. నాకు కూడా క్లారిటీ బాగా వచ్చింది. నీకేం క్లారిటీ వచ్చింది స్వీటీ? నన్నే మోసం చేస్తావు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కుబేరా మూవీ కార్నర్ సీట్ మేము చూసాం. చూసాం కదా, పోవదలకి. చూడాల్సింది ఇంకా ఉంది. ఇంకేముందరా? ఒక్కసారి అటు చూడు. నా భార్యను చూస్తుంటే భయం వేస్తుందిరా. అరే, ఇలాంటి సిచ్యువేషన్ లో చైనీస్ కవి ఏమన్నాడో తెలుసా? ఫ్రెండ్ పారిపోమన్నాడు రా.
ఏ నువ్వు కూడానా మనిషి వద్దపోతావా నిన్ను మళ్ళీ మొగ్గడానికి పిలవాలా సిగ్గులేని ఎదవా రోజు ఆఫీస్ అని క్యారేజ్లు పెట్టి పంపించడం మళ్ళీ సిగ్గులేనోడా బయటికి కలర్ఫుల్ గా రెడీ అయ్యి నువ్వు చేసే పనులు ఇవ్వరా దరిద్రుడా సిగ్గులేనదవా చావరా చావు తున్నపోతలా ఉన్నావు నీకు మళ్ళీ ఉన్నది సరిపోదు కానీ ఇంకొకటి కావాల్సి వచ్చిందా చేతిలో ఈరోజు చచ్చావరా అయ్యా చచ్చిపోతేనే మళ్ళీ నెగుస్తావు మళ్ళీ తంతా నీ చెత్త పిచ్చి కుక్కరు కొట్టినట్టు కొట్టింది రేయ్ హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా మోహన్ మచ్చ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. అలాగే కామెంట్ మర్చిపోమాకండి. షేర్ చేయడం మర్చిపోకండి.